బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిలోని అసంతృప్తిని బయటపెట్టే విధంగా అందరూ కూడా రోడ్డెక్కారు. మొత్తానికి అయితే చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు ఆర్టీసీ ఉద్యోగులు. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల అసంతృప్తి మరోసారి బయటపడింది. ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణము అని సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. 2 ఏళ్లుగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ సంఘాల నేతలందరూ కూడా సీఎం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే ముందు తన దగ్గర బిర్యానీ లేదు అని, పప్పు కూడా లేదని చెప్పి నా దగ్గర బిర్యానీ ఉంది, పప్పు ఉంది, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి, మీకు వండి పెడతాను అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అని వారు వెల్లడించారు. ఆ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో కొత్త కాపురం పెట్టాను, నాకు కొంత సమయం ఇవ్వండి అని సీఎం చెప్పారు అని ఆ మాటలు నమ్మి కార్మికులు ఓపికగా ఎదురు చూశారు అని ఆర్టీసీ సంఘాలు పేర్కొన్నాయి. అదే ఇప్పుడు 2 ఏళ్లు గడిచినా కూడా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణ, బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమంపై ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేదు అని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు అని పదే వినతులు ఇచ్చినా స్పందన లేదు అని వాపోయారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి నేరుగా వినిపించేందుకు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపట్టాము అని వెల్లడించారు. ఈ ఆందోళనకు అన్ని ఆర్టీసీ సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. కార్మికుల హక్కుల కోసం పోరాటం తప్పదు అని స్పష్టం చేశారు. మరోవైపు చలో సెక్రటేరియట్ పిలుపుతో హైదరాబాద్లో భద్రతను పోలీసులు కట్టదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ, కార్మిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.